బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. కడప కంచుకోటలో టీడీపీ విజయదుందుబి మోగించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఒంటిమిట్ట రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఒంటిమిట్టలో గెలిపేవరదో తెలియాల్సి ఉంది. పులివెందుల పోలైన ఓట్లు తక్కువ, అలాగే ఒకటే రౌండ్లో రిజల్ట్స్ రావాల్సి ఉండడంతో త్వరగా పులివెందుల రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. పులివెందుల్లో టీడీపీ విజయం సాధించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా జెడ్పీటీసీ ఎన్నికల లేదంటే నియోజకవర్గ ఎన్నికల అన్న స్థాయిలో హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పులివెందుల్లో విజయం సాధించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. లతారెడ్డి పులివెందుల జెడ్పీటీసీకి గెలుపొందారు. హోరాహోరీగా అనేక వివాదాల మధ్య, అనేక ఘర్షణల మధ్య పోలింగ్ జరిగింది. 2 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ కూడా జరిపారు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో రాబోతోంది. రిగ్గింగ్ చేసి ఈ ఎన్నికలు జరిగాయి కాబట్టి మళ్ళీ రీపోలింగ్ జరిపించాలని చెప్పి వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. అవి అక్కడ హీరింగ్కి రానుండగా ఇక్కడ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించినట్టుగా అనౌన్స్ చేశారు. టీడీపీకి 6,735 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 683 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. ఒంటిమిట్ట రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఒంటిమిట్ట 3 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఒంటిమిట్ట రిజల్ట్స్ లేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. లతారెడ్డి 6,735 ఓట్లు పొందారు. హేమంత్ రెడ్డి 683 ఓట్లు పొందినటువంటి పరిస్థితి.